ముఖ్యమంత్రి ఎలా స్పందించారు అంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంట్లో జరిగిన దానికి ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? జోగి రమేష్ గారి ఇంట్లో జరిగిన దానికి ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? అప్పుడు తగలబెట్టేశారు అంటున్నారు. ఇప్పుడు ఏమైనా హోమాలు చేశారా? ఇప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏమైనా హోమాలు చేశారా? అట్లానే జోగి రమేష్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏమైనా హోమాలు చేశారా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది కేసులు పెట్టారు? బజార్లోకి వచ్చి నడి బజార్లో మారణాయుధాలతో వేట కొడవలతోటి వెంటబడుతుంటే అంబటి రాంబాబు గారిని ఒక మహిళ ఆమె బంట బూతులు తిడుతుంటే ఆమెకి పదవి ఇచ్చారు. ఇట్లా ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దీనివల్ల ఏదో మెరుగుపడుతుంది అనుకుంటే ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడితే సమాజంలో తెలియదనుకోవటం పొరపాటు. అబద్ధాలు మాట్లాడితే సమాజంలో తెలియదనుకోవటం పొరపాటు. అందరికీ తెలుసు, అన్ని చూస్తున్నారు. కవరప్ చేసి మీడియాలో మాట్లాడినంత మాత్రాన మీడియాలో అయినా నా విన్నపం ఏంటంటే, మీడియా సోదరులకు కూడా నా విన్నపం ఏంటంటే, ప్రజల తరపున కనుక మీరుంటే మీ వ్యూవర్షిప్ పెరుగుతుంది, మీ సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, మీ ఛానల్ యొక్క విలువ పెరుగుతుంది. అంతేగాని పార్టీల తరపున ఉంటే, రాజకీయ నాయకుల తరపున ఉంటే మీ ఛానల్స్ ని, మీ యొక్క పత్రికల్ని దేకన కూడా దేకరు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు డైవర్ట్ చేయొద్దు. మీరే మాట్లాడుతున్నారా ఈ విషయం గురించి? సాక్షి గురించి మీరేమంటారు? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. కాదు ఒక్క నిమిషం. ఇక్కడ ఏ పార్టీకి ఎవరు కొమ్ము కాయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, చాలా సందర్భాల్లో ప్రజలే చూశారు, మీడియాభిముఖంగానే చూశారు, స్టేజ్ల పైన ఉన్న మాట్లాడే వాళ్ళకి వైసీపీ నేతలకు వచ్చి ముఖ్యమంత్రి గారు తిట్టమంటున్నారు వాళ్ళని వీళ్ళని అన్నటువంటి వీడియోలు మా దగ్గర కూడా ఉన్నాయి చూపించడానికి. దయచేసి డైవర్ట్ చేయదు ఇష్యూని. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. ఇస్తాను మీకు సమయం. మీరు అడిగిన ప్రశ్నకి లేదు. ఇక్కడ నేను మీడియా క్వశ్చన్ చేయట్లేదు. వారు మాట్లాడినటువంటి అంశాన్ని, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నని మీ ముందు పెట్టాను. పోలీసులతో పరదాలు కట్టించారు, అక్రమ అరెస్టులు చేయించారని నేను ప్రశ్న అడిగి, అది నేను మాట్లాడిన వ్యాఖ్యలు కాదు, అనిత గారు మాట్లాడారు. దానికి మీరు సమాధానం చెప్పమంటే మీరు మీడియా గురించి మాట్లాడతారు. లేదు, మీరు నేను అడిగిన ప్రశ్న కాకుండా లేదు వెంకటేశ్వర రెడ్డి గారు, దయచేసి చాలా హంబుల్ గా మొదటి నుంచి మాట్లాడుతున్నా. లేదు ఒక్క నిమిషం. మీరు మాపై అభియోగాలు వేస్తే ఎట్లా అండి? ఎవరు వారు రిపోర్ట్స్? వెంకటేశ్వర రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వారు మాట్లాడుతున్నప్పుడు ఇందాక సలాది గారు, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు వేలు చూపించారు, మేము ఇంటరప్ట్ అవుతామని. నేను వాళ్ళని ఆగండి, వారిని మాట్లాడినమని చెప్పాను. దయచేసి మీరు వేరుగా మాట్లాడదు ప్లీజ్ అండి, ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు రైట్, చెప్పండి.